దేవుడి జ్ఞానాన్ని నేర్చుకునేట్లుగా దేవుడు సంఘ వాతావరణం ఇచ్చాడు. క్రీస్తు యేసునందు ప్రతి కుటుంబము సంఘం ద్వారా ఆత్మ సంబంధంగా ఎదగటానికి కావలసినటువంటి జ్ఞానము దేవుడు అనుగ్రహించాడు. ప్రతి ఆదివారమున కూడుకోవడం ద్వారా బోధ నేర్చుకోవటము, అలాగే మధ్యలో వాక్యం నేర్చుకోవటము, లేదా బైబిల్ క్లాసుల ద్వారా వాక్యం నేర్చుకోవడం, ఈ విధంగా తర్వితంగా వాక్యం నేర్చుకుంటూ ఉండాలి. బాప్తిసం పొందిన వ్యక్తి వాక్యం నేర్చుకుంటూ ఉండాలి. వాక్యం నేర్చుకోకపోతే జరిగేటువంటి నష్టం ఏంటంటే, ఆదివారం ఒకరోజు వస్తాము, ఇంక మిగతా రోజులు మన ఇష్ట ప్రకారం ఉంటాము, ఆ ఆదివారం రోజు వచ్చి ఏదో చెప్పే విషయాలు నేర్చుకొని వెళ్తాము అనేటువంటి అవగాహనతో ఉండేటువంటి మనుషులు ఎక్కువ కాలము విశ్వాసాన్ని కొనసాగించలేరు.